మూడు కులాలు మూడు కుటుంబాలు బాగా తిని బలిసి ఎక్కువ అంటే వాళ్ళు తినాల్సింది 10% అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా? ఈ బుక్లో చిరంజీవి గారు చెప్పింది 1952 నుంచి 2023 వరకు అన్ని అగ్రవర్ణాలు కలిపి 120 మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, వెలమలు కలిసి ఈ 16 సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం 120 ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారో గెస్ చేయండి. ఎవరన్నా గెస్ చేయండి. చిరంజీవి సార్ తప్ప ఎవరన్నా చెప్పాలి. సార్ మీరు చెప్పండి, ఎంతమంది అయి ఉంటారు? చిరంజీవి సార్ చెప్పొద్దు. వాళ్ళు 120 మంది కావాల్సిన ఎమ్మెల్యేలు 950 మంది పైగా ఉన్నారు. అంటే 830 ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దొబ్బిపోయారు. ఇది నేను చెప్తున్న డేటా కాదు, చిరంజీవులు గారు చెప్తున్న డేటా. అక్కడి నుంచి మొదలుకుంటే ఇక నేను పనిచేసిన మీడియా సెక్టర్కి తీసుకుందాం. నేను ఒక 25 ఏళ్ళు బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి చేసి టిఎన్ శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసినాక అసలు మీడియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంగతి తీస్తే బీసీలకి ఒక్క పేపర్ కూడా లేదు. సూర్య పేపర్ ఒకటి ఉంది, అది చాలామంది మనం ఇంకా చదవలేకపోతున్నాం. బీసీలకి మెయిన్ స్ట్రీమ్లో ఒక పత్రిక ఉందంటే ఒక్క సూర్య పేపర్ ఒకటే ఉంది. బీసీల కోసం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉందా?